వెళ్ళే దారిలో మనకు అమ్మవారి త్రిశూలం ఆకారంలో ఉన్న కొండ కనపడుతుంది. కింది నుంచి చూస్తే ఒక్కటే కొండ ఉంటుంది, కానీ ఇక్కడికి వచ్చి చూస్తే 3 కొండలు ఉన్నాయి. ఈ ప్రదేశంలో కాకులు ఎందుకు వాలవంటే, పూర్వం అగస్త్య మహాముని అనే ఋషి శివుడి కోసం తపస్సు చేస్తుండగా ఒక రాక్షసుడు కాకి రూపంలో వచ్చి స్వామివారి తపస్సును భంగం లేపుతాడు. అప్పుడు అగస్త్య మహామునికి కోపం వచ్చి, ఈ యాగంటి ప్రదేశమునందు మీకు అనుమతి లేదని చెప్పిస్తాడు. అప్పటి నుంచి ఈ ప్రదేశంలో కాకులకు అనుమతి లేదు. అలాగే చూస్తున్నారు కదా, ఈ దావ అనేది ఎంత కష్టంగా ఉందో. ఎంత కష్టమైనా పర్లేదు, ఈ ఆకాశ దీపాన్ని చూపించాలన్నదే నా సంకల్పం. ఎంతో మందికి తెలియదు ఈ యాగంటిలో ఎన్నో అద్భుతాలు ఉన్నాయని. ఇప్పుడు అన్నీ మీకు చూపిస్తాను ఈ వీడియోలో. ఇంతవరకు ఈ ఆకాశ దీపాన్ని ఎవరు చూపించలేదు, ఏ యూట్యూబర్ కూడా ఈ సాహసం చేయలేదు. మొత్తానికైతే మనం ఆకాశ దీపానికి సగానికి చేరుకున్నాం. ఇదిగో ఇక్కడి నుంచి అసలు ఘట్టం మొదలవుతుంది. అదిగో కనపడుతుంది కదా ఆకాశ దీపం, ఆ పై వరకు మనం ఇప్పుడు వెళ్ళాలి. ఇంతవరకు మనం జస్ట్ నడుచుకుంటే వచ్చాం, కానీ ఇప్పుడు ఆ కొండ మీదకి పాక్కుంటూ ఎక్కాలి. చూస్తున్నారు కదా ఎంత కష్టంగా ఉందో. ఈ కొండలు ఎలా ఎక్కాలి అనేది కూడా నాకు ఫస్ట్ అర్థం కాలేదు, కానీ స్వామివారి పోతుంటే వారి వెనకబడి నేను పోతున్నా. ఏ మటుకు మనకు కొద్దిగా కాలు జారినా కూడా ఆ కైలాసం చేరాల్సిందే. అవన్నీ లెక్క చేయకుండా మనసులో ఆ పరమేశ్వరుని తలుచుకుంటూ నా నడక ముందుకు సాగించాను. ఇప్పుడు చూడండి స్వామివారు ఎంత కష్టంగా ఎక్కుతున్నారో చూడండి. అసలు అక్కడ పట్టుకొని